Hello everyone, welcome to Study Logic Academy. In this video, I am explaining simple interest compound interest questions from SSC Cgl 2021 from 21 shifts. Okay, these questions are calculative questions. If you are perfect in calculations, you can attempt this type of questions in upcoming SSC Cgl Tier 1. Otherwise, you can give last priority to this type of questions. Okay, let's start the first question. What is the compound interest on sum of rupees 8,192 for 1 by 4 years at 15% per annum if interest is compounded 5 monthly? Okay, sum is 8,192, time is 1 by 4 years, 15% per annum interest rate, compounded 5 monthly. సో ఇక్కడ మనకి 5 monthly అన్నాడు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ 1 by 4, 1 year 1 by 4, సో 1 year 12 months, 1 by 4 3 months, total 15 months. Time is 15 months and rate of interest వచ్చేసి 15% per annum, 15% per annum. సో మనకి 5 months కి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 15% per annum divided by 12, ఇది ఇయర్ కి ఇచ్చాడు, per annum ఇచ్చాడు కాబట్టి divided by 12 into 5. సో ఇక్కడ ఇది పర్సెంటేజ్ లో ఉంది కాబట్టి ఫ్రాక్షన్ కి కన్వర్ట్ చేయండి, డినామినేటర్ లో into 100. 5 ones are 5 20s are and 3 5s are 15, 4 5s are 20, 3 ones are 3 4s are. So answer is 1 by 16. So here 1 by 16 indicates, so 16 indicates the sum and 1 indicates the interest. So total amount is 17, sum is 16 parts. So ఇక్కడ మనకి every 5 months కి interest find out చేయాలి. సో every 5 months కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ డినామినేటర్ లో 16 పార్ట్స్ ఇండికేట్స్ సమ్ అండ్ 1 పార్ట్స్ ఇండికేట్స్ ఇంట్రెస్ట్. సో 17 by 16 into 17 by 16 into 17 by 16. So total first 5 months, second 5 months, that means 10th month and 15th month. So 17 cube ఐడియా ఉండాలి మనకి, ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 20-25 వరకైనా క్యూబ్స్ ఐడియా ఉండాలి. 4913 is the 17 cube and 16 cube is 4096. Okay, so this 4096 indicates the sum indicates this equal to 8192 and 4913 is the sum amount indicates sum plus interest. So ikkada difference between these two indicates interest. So difference between these two indicates interest కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఇది 4100 అయితే ఇది 9000 లో ఉంది కాబట్టి 813 plus 4 817 వస్తుంది మనకి. సో 817 is the interest పార్ట్స్ లో చూసుకుంటే. సో ఇక్కడ 4096 అనేది దేనికి ఈక్వల్ టు సమ్ కి ఈక్వల్ టు కాబట్టి సమ్ ఎంత ఉంది 8190. సో దీన్ని జస్ట్ డబుల్ చేయండి 8190 వస్తుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ని కూడా డబుల్ చేయండి, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 1634 is the answer. C is the answer. Next, the rate of simple interest for first 2 years is 8% per annum. 2 years per annum 8%. Next 4 years 10% per annum, and for the period beyond 6 years it is 12% per annum. Okay, 6 tarvata 12% per annum. A person gets 18,358.60 as a simple interest after 9 years. Okay, then how much money did he invest? సో ఇక్కడ మనకి 9 years ఇన్వెస్ట్ చేశాడు ఒక అతనికి సమ్ అమౌంట్ వచ్చింది యాజ్ ఏ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ 2 years ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంది, నెక్స్ట్ 4 years ఒకటి ఉంది, దాని తర్వాత ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో ఇన్వెస్ట్ చేసింది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ 2 years, ఫస్ట్ 2 yearsకి 8% ఉంది, 8% పర్ యానం కాబట్టి 2 yearsకి 16% ప్లస్ 4 yearsకి 10%, ఎవ్రీ ఇయర్ 10%, 4 yearsకి 40% ప్లస్ బియాండ్ 6 years 12% అన్నాడు. సో బియాండ్ 6 years మనకి ఎంత ఉంది టోటల్ 9 years. 9 years లో ఫస్ట్ 2 years, నెక్స్ట్ 4 years, 6 years పోతే రిమైనింగ్ 3 years. 3 yearsకి ఎవ్రీ ఇయర్కి 12%, సో 36%. సో టోటల్ ఎంత మనకి 36 16 52 ప్లస్ 40 92% అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ 92% ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి
18,358.60 ఇచ్చాడు. ఓకే, 18,358.60 బై 92. సో మనకి ఏం కావాలి, ఎంత ఇన్వెస్ట్ చేశాడో కావాలి కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 100 కాబట్టి ఇంటూ 100 చేయండి. 100% వచ్చేస్తే మనకి సరిపోతుంది. సో ఇక్కడ ఇంటూ 100 కాబట్టి దీన్ని పాయింట్ తీసేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు 92 డివిజన్లో చూడండి, 92 2 జా 184 వస్తుంది. ఇది 184 కంటే తక్కువ ఉంది కాబట్టి 92 1 జా. ఓకే, సో ఆప్షన్ ఎలిమినేషన్ ఏమైనా అవుతుందో చూడండి. సో ఫస్ట్ 1 వస్తుంది కాబట్టి ఏ అవ్వదు, 2 అవ్వదు, ఫస్ట్ డిజిట్ అయితే 1 వస్తుంది. సో ఐదర్ సిఆర్ డి. లాస్ట్ డిజిట్ ఏమన్నా చూడండి, యూనిట్ డిజిట్ ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 2 into 5 చేస్తే 0 వచ్చే ఛాన్స్ ఉంది. 2 into 4 చేస్తే 8 వస్తుంది. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ఆల్సో రాంగ్. ఆన్సర్ ఇస్ డి ఈజ్ కరెక్ట్. లేదంటే దీన్ని డివిజన్ చేయండి, డివిజన్ చేస్తే వచ్చేస్తుంది. కాకపోతే డివిజన్ చేస్తే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కొంచెం లెంతీగా ఉంది కాబట్టి చూడండి, either unit digit or any other way. Next, third question, two equal sums were lent on simple interest rate 6% and 10% per annum respectively. The first sum was recovered 2 years later than the second sum, and the amount in each case was rupees 1105. What was the sum lent in each scheme? Okay, two equal sums. For example, two equal sums P and P అనుకోండి, ఈక్వల్ సమ్సే కాబట్టి పిపి ప్రిన్సిపల్ అనుకుంటే, ఇంట్రెస్ట్ 6% and 10%, and the first sum was recovered 2 years later than the second sum. ఓకే, ఫస్ట్ సమ్ 2 years తర్వాత తీసుకుంటున్నాడు సెకండ్ సమ్ కంటే. సెకండ్ సమ్ ఇయర్స్ టీ అనుకుంటే ఇది టీ ప్లస్ 2 years. Then second sum, the amount in each case was 1105. What was the sum invested in each scheme? Okay, సో ఇక్కడ ఈచ్ కేసులో సేమ్ వస్తుంది కాబట్టి 6 into t plus 2 is equal to 10 into t అయ్యండి. సో ఈచ్ కేసులో సేమ్ అమౌంట్ వస్తుంది మనకి ఇక్కడ. కాకపోతే ఎందుకు సేమ్ అమౌంట్ వస్తుందంటే టైం అనేది డిఫరెన్స్ ఉంది, రేటు డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రేట్ తక్కువ ఉన్నప్పుడు టైం ఎక్కువ ఉంది, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు టైం తక్కువ ఉంది. సో అందుకే ఈక్వల్ అవుతున్నాయి. సో దీంట్లో నుంచి టీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఎంత ఇన్వెస్ట్ చేస్తాడో చెప్పవచ్చు. 2 5 10, 2 3 6. సో ఇక్కడ 3t 5t డిఫరెన్స్ 2t, అండ్ ఇక్కడ ఎంత 3 into 2 6, 2 1s 2 3s. సో t ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో t ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఇది ఎంత, ఫస్ట్ సెకండ్ సమ్ 3 yearsకి ఇచ్చాడు, ఫస్ట్ సమ్ వచ్చేసి 5 yearsకి ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో నుంచి ఏదైనా తీసుకోండి, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సమ్ ఎంత ఇచ్చాడు అనేది. ఇక్కడ ఎంత, ఇది 10% per annum 3 years, 30%, 30% ప్లస్ సమ్ 100%, 130% ఈజ్ ఈక్వల్ టు 1105. సో ఇప్పుడు మనకి 100% అయితే తెలిసిపోతుంది. సో 100% అంటే 0 0 క్యాన్సిల్, 13 8s 104, and 6 5 65, 13 5s 85 into 10 850 is the answer, B. Next, a sum of 7500 amounts to 9075 at 10% per annum, interest being compounded yearly in a certain time. The simple interest on same sum for same time and the same rate is. ఓకే, ఒక సమ్ తీసుకున్నాడు, అది వచ్చేసి మనకి 7500 సమ్ ఉంటే ఇంట్రెస్ట్తో వచ్చేసి 9075 రూపీస్ అయ్యింది, 10% per annumకి. బట్ మనకి ఇక్కడ టైం ఇవ్వలేదు, సర్టెన్ టైం అని చెప్పాడు. సో ఆ టైం ఫైండ్ అవుట్ చేస్తే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ సమ్కి ఇదే సమ్కి సేమ్ టైంకి సేమ్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రేట్ ఉంది, సమ్ ఉంది. సో మనం ఒకటి టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ రేట్ ఇచ్చాడు కాబట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయండి. డిఫరెన్సే మనకి ఇంట్రెస్ట్ కాబట్టి 7500కి 1500 యాడ్ చేస్తే 9000 అవుతుంది, ప్లస్ 75. సో 1575 ఈజ్ ద ఇంట్రెస్ట్ ఓవర్ 7500. సో ఇది ఎంత పర్సెంటేజ్ అవుతుందో చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు క్లియర్గా. సో 2 zeros 2 zeros, 75 2s 150,
అగైన్ మళ్ళీ 75 ఉంది, 75 వన్లో 75, సో 21 వచ్చింది. సో 10% పర్ యానము 21% ఎప్పుడవుతుంది మనకి 2 ఇయర్స్కి 21 అవుతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఐడియా వస్తుంది క్లియర్గా. 21 అనేది 10%కి ఎలా అంటే a ప్లస్ b ప్లస్ ab బై 100 అనే ఒక ఫార్ములా ఉంటుంది మనకి. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే 10% ప్లస్ 10% ప్లస్ 10 ఇంటూ 10 100 బై 100, సో 20 ప్లస్ 100 బై 100 1 21, సో 2 ఇయర్స్. సో ఇక్కడ టైం వచ్చేసి t ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సేమ్ సమ్ ఫర్ సేమ్ టైమ్ అండ్ సేమ్ రేట్. సో 10% 2 ఇయర్స్కి 20% అవుతుంది. సో 20% ఆన్ వాట్ 7500 పైన 20%, 10% అంటే ఎంత 750, సో 20% అంటే 1500. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ at a certain rate of simple interest becomes 14,880 rupees after 3 years. సో 3 ఇయర్స్ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే ఇంత అయింది. అండ్ 16,800 ఆఫ్టర్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత ఇంత అయింది. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది సేమ్ సమ్ ఎట్ 10% పర్ యానం ఫర్ 4 ఇయర్స్. సో ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ 5th ఇయర్కి అమౌంట్ ఇచ్చాడు, 3rd ఇయర్కి అమౌంట్ ఇచ్చాడు. దీంట్లో నుంచి సమ్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం 4 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీంట్లో నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత 2 ఇయర్స్ ఉంది, 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంతో తెలిస్తే ఇక్కడ 3 ఇయర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 3ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి సమ్ వస్తుంది. సో ఇక్కడ దీంట్లో 16,000 అండ్ ఇక్కడ 14,000, సో 16,800 ప్లస్ 14,000, సో ఇక్కడ 14,800 ఇక్కడ 16,800 ఉంటే 2,000 వస్తుంది. 2,000 ప్లస్ ఇక్కడ 80 మైనస్, సో 1920. సో 1920 ఈజ్ ద ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్కి. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, దీంట్లో ఆఫ్ అవుతుంది కాబట్టి 960. 3 ఇయర్స్కి ఎంత అవుతుంది, ఈ టూని యాడ్ చేయండి, సెకండ్ ఇయర్ది 3rd ఇయర్ చేస్తే 3 ఇయర్స్కి వచ్చేస్తుంది కాబట్టి 80, 19 ప్లస్ 8 28, సో 2880 3 ఇయర్స్కి. సో ఇక్కడ ఇదేంటి 14,880 అనేది సమ్ ప్లస్ 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్. సో దీంట్లో నుంచి 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి సమ్ వస్తుంది. సో ఈ 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 2,880. సో ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ సమ్ మనకి 12,000 వస్తుంది. ఈ 12,000 అనేది ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్కి ఇప్పుడు ఏం చేయాలి మనం 10% పర్ యానం 4 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. 10% పర్ యానం 4 ఇయర్స్కి అంత ఎంత అవుతుంది 40% అవుతుంది. సో ఈ 40% దేనిపైన ఫైండ్ అవుట్ చేయాలి, ప్రిన్సిపల్ అమౌంట్ పైన. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది 12,000 ఉంది. సో 12 into 4 ఎంత అవుతుంది మనకి జనరల్గా 48 అవుతుంది. సో ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్టెన్ సమ్ అమౌంట్స్ టు 2,91,600 in 2 years and 3,14,928 in 3 years on compound interest compounded annually. సో 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ సమ్, సో అమౌంట్ ఇచ్చాడు, సెకండ్ ఇయర్ అమౌంట్ ఇచ్చాడు, 3rd ఇయర్ అమౌంట్ ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ చేశాడు. సో క్వశ్చన్ ఏంటి, హౌ మచ్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 40,000 ఎట్ ది సేమ్ రేట్ ఫర్ 2 ఇయర్స్. సో దీంట్లో నుంచి మనం ఇంట్రెస్ట్ రేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి 3rd ఇయర్కి సెకండ్ ఇయర్కి డిఫరెన్స్ ఎంతో తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి లాస్ట్ 3 digits డిఫరెన్స్ చూడండి, ఇది 928, ఇది 600, సో ఎంత ఉంటుంది మనకి 328 వస్తుంది. నెక్స్ట్ ఇవి చూడండి, ఫస్ట్ 3 digits చూడండి, ఇక్కడ 314 ఉంది, ఇక్కడ 291 ఉంది, ఇక్కడ 14 మిగిలింది 9 23, ఇది డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇంట్రెస్ట్ ఆన్ దిస్ అమౌంట్ ఫర్ 1 year. సో ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో నుంచి ఇది ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. సో 291,600 into 100, 2 zeros 2 zeros. సో ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది యూనిట్ డిజిట్,
న్యూమరేటర్లో 8 ఉంది. సో యూనిట్ డిజిట్లో దీన్ని డివైడ్ చేయడం కంటే, టైం వేస్ట్ చేసుకోవడం కంటే యూనిట్ డిజిట్ వర్కౌట్ అవుతుందేమో చూడండి. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. 6ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 8 వస్తుంది. 6 ఇంటూ 3 18, 6 ఇంటూ 8 48. ఐదర్ 3తో కానీ 8తో కానీ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ 23 ఉంది, ఇది 29 ఉంది. ఇక్కడ 290 రావాలంటే ఏం చేయాలి? 290కి దగ్గరలో ఉంది. సో 290కి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం 99% 8 అవుతుంది. సో 8% ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్. సో 8% ఇంట్రెస్ట్ రేట్ అండ్ 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కి 8% అయితే 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? 16% అవుతుంది. 16% ఆన్ వాట్? 40,000 పైన. 40,000 పైన 16% ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఇంటూ 16 ఎంత? 64. సో ఇక్కడ మనకి ఆన్సర్ చూడండి, వేరియేషన్ ఎంత ఉంది? 96, 80, 64. సో 64 is the answer. 6400. Next question, a certain sum becomes 13,650 at 15% per annum simple interest after 2 years. What will be the amount of the same sum after 1 year at the same rate of interest if the interest is compounded half yearly? Okay, sum ఇచ్చాడు, sum becomes 13,650 అయింది. ఇక్కడ 15% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు 2 ఇయర్స్కి. సో సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 30% అవుతుంది. సో 30% ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ 100%, 130%. 130లో నుంచి 100% ఫైండ్ అవుట్ చేయండి. 13,650 by 130 into 100. సో ఇక్కడ 10 10 13 1 13 అండ్ 0 65 13 5. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, 2 zeros. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 10500 is the principal amount. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ ది సేమ్ సమ్ ఆఫ్టర్ 1 year ఎట్ ది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ ఫైండ్ అవుట్ చేయమని. ఇయర్లీ ఎంత? 15% అన్నాడు. హాఫ్ ఇయర్లీ ఎంత అవుతుంది? 7.5 అవుతుంది. సో 7.5 హాఫ్ ఇయర్లీ 1 yearకి ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? 7.5 a ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 యూజ్ చేయండి, ఈజీగా అవుతుంది. 7.5 ప్లస్ 7.5 ప్లస్ 7.5 ఇంటూ 7.5 డివైడెడ్ బై 100. 7.5 ఎంత అవుతుంది? 15 అవుతుంది. ప్లస్ ఇక్కడ 7.5 ఇంటూ 7.5 56.25 అవుతుంది డివైడెడ్ బై 100. సో ఇక్కడ ఏమవుతుంది? 15.56 వస్తుంది. 15.56 is the rate of percentage and interest percentage. సో ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ దీంట్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ప్రిన్సిపల్ అమౌంట్. మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 10500. సో 10500లో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 15%. సో ఇక్కడ ఆన్సర్స్ ఒక్కసారి చూసుకోండి. 1050 ఇది ప్రిన్సిపల్ అమౌంట్, ఇది డి ఆన్సర్. రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ని ఆన్సర్ ఇచ్చాడు. సో ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఇంక ఎక్స్ట్రా అవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 15% అంటే ఎంత? దీంట్లో 10% అంటే ఎంత? 1050. దీంట్లో హాఫ్ ఎంత? 525. 275 7515 1575 అవుతుంది. ఇంకా మళ్ళీ ఇక్కడ మనకి 0.56 ఉంది. సో 0.56ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ అనేది వేరియేషన్ చాలా ఉంది ఆప్షన్స్లో. సో ఓన్లీ 1575ని ప్రిన్సిపల్కి యాడ్ చేయండి. చూద్దాం. 1575 75201. సో 12,075 ఉంది. సో 12,034. సో ఇదే ఆన్సర్ మనకి. ఈ 0.56 కూడా కన్సిడర్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 0.56ని కన్సిడర్ చేసే కంటే ఇలా చేయడం ఈజీ, బికాస్ టైం కన్జంప్షన్. సో టైంని కన్జంప్షన్లో మనం ఇన్ టైంలో చేయాలి కాబట్టి ఈ ఆన్సర్స్ ఒక్కసారి చూసుకోండి. ఆన్సర్స్లో వేరియేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే ఇలా చేయొచ్చు, లేదా తక్కువ ఉంటే మాత్రం దగ్గర ఉంటే మాత్రం చేయకండి. నెక్స్ట్ 8th క్వశ్చన్. A borrowed a sum of
1,60,000 from B at 10% per annum simple interest. At the same time, he lent the same sum to C at the same rate on compound interest, compounded semi-annually for 2 years. Find the amount earned by A in whole transaction. So ikkada A borrowed from B. B నుంచి తీసుకున్నాడు ఎంత 1,60,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, తీసుకొని ఏం చేశాడు, బికి ఇచ్చాడు, సికి ఇచ్చాడు. సేమ్ సమ్ 1,60,000, 10% per annum, compound interest, but semi-annually. ఓకే, సో ఇక్కడ సెమీ యాన్యువల్లీ అన్నాడు కాబట్టి దీన్ని 2-3 మెథడ్లో చేయొచ్చు. సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. సో సెమీ యాన్యువల్లీ అంటే ఇక్కడ ఇయర్లీ 10% అయితే సెమీ యాన్యువల్లీ హాఫ్ ఇయర్లీ ఎంత అవుతుంది, 5% అవుతుంది. సో 5% 2 ఇయర్స్కి, సో 2 ఇయర్స్కి 5% కాబట్టి 4 టైమ్స్. సో దీంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ 16,000, 1,60,000. 1,60,000లో 5% ఫైండ్ అవుట్ చేయండి. సో దీంట్లో 5% వచ్చేసి ఎంత అవుతుంది మనకి, ఇది 16,000 అనేది 10%, 16,000, 8,000 అనేది 5% అవుతుంది. 8,000, 8,000, 8,000, 8,000, 4 టైమ్స్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది మనకి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, దీనిపైన ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. దీనికి ఎంత, దీంట్లో 5%, 10% అంటే 800, 5% అంటే 400. సో దీనికి ఇక్కడ ఒక 400, ఇక్కడ ఒక 400, ఇక్కడ ఒక 400. ఈ 400 ఏంటి, ఫస్ట్ 6 మంత్స్, సెకండ్ 6 మంత్స్కి అంటే 1 ఇయర్ అప్పుడు, 1.5 ఇయర్ అప్పుడు, సెకండ్ ఇయర్ అప్పుడు. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 800కి సెకండ్ ఇయర్లో 6 మంత్స్ అప్పుడు ఒకసారి, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఒకసారి. నెక్స్ట్ దీనికి ఈ 800కి ఇక్కడ ఒక 4,000. ఇది ఎప్పుడంటే ఇది 1.5 ఇయర్ అయిపోయిన తర్వాత వస్తుంది. ఇది దీనికి సెకండ్ ఇయర్ లాస్ట్ టైంలో ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్లో ఒక ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ 400లో కూడా మళ్ళీ 5% ఎంత అవుతుంది, 20. సో అగైన్ ఇక్కడ ఒక 20, ఇదే 400కి. నెక్స్ట్ ఈ 400కి ఒక 20, ఈ 400కి ఒక 20, 20, 20. నెక్స్ట్ ఈ 20లో మళ్ళీ 5%, 1. సో ఇది వితౌట్ క్యాలిక్యులేషన్స్, ఏ క్యాలిక్యులేషన్ చేయకుండా ఓన్లీ సమ్ వరకు మాత్రం అయితే ఇలా చేయొచ్చు, సమ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సో ఇప్పుడు మనం ఏంటి, ఇది ఈ అమౌంట్ మొత్తం ఏ నుంచి సి నుంచి ఏకి వచ్చింది. సి నుంచి ఏకి వస్తే దీంట్లో ఏం చేస్తున్నాడు, ఏదైతే సింపుల్ ఇంట్రెస్ట్ ఉందో ఈ ఫస్ట్ లైన్ ఇది బికి ఇచ్చేస్తే సికి ఏం మిగిలింది, ఇంకా ఏకి ఏం మిగిలిందంటే ఏకి మిగిలిన అమౌంట్ ఇది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మొత్తం ఏంటి, ఈ వాల్యూస్ అంతా కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా అమౌంట్ ఉంది కదా ఇది. సో ఏదైతే ఈ లైన్లో ఉందో బ్లూ లైన్లో, సో అది ప్రాఫిట్ ఫర్ ఏ. సో ఇది ఎంత చూడండి, 4,000 ఎన్ని టైమ్స్ ఉంది, 1, 2, 3, 4, 5, 6. సో 2,400. 20 ఎన్ని టైమ్స్ ఉంది, 1, 2, 3, 4, 80 ప్లస్ ఇక్కడ ఒక 1 ఉంది, 81. 2,481 ఈజ్ ద ఆన్సర్. ఇది ఒక మెథడ్. లేదా ఇంకొక మెథడ్లో చేయండి. ఇంకొక మెథడ్ ఏంటి మనకి, 5% ఫస్ట్ 6 మంత్స్కి, నెక్స్ట్ 6 మంత్స్కి, నెక్స్ట్ 6 మంత్స్కి, నెక్స్ట్ 6 మంత్స్కి, ఇలా 6 మంత్స్కి 5%, 5%, 5%. ఏ ప్లస్ బి బై, మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, 5 + 5 + 25/100. సో 10.25 వస్తుంది మనకి ఇక్కడ, 10.25 వస్తుంది. ఫస్ట్ 2కి ఇక్కడ 10.25 వస్తుంది, ఈ నెక్స్ట్ 2కి 10.25 వస్తుంది. అగైన్ మళ్ళీ ఈ 2కి సేమ్ ఫార్ములా, ఏ ప్లస్ బి బై ఏబి బై 100. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 20.5 వస్తుంది. ప్లస్ 10.25 ఇంటూ 10.25/100. సో ఈ 10.25 దీన్ని మల్టిప్లై చేస్తే ఆల్మోస్ట్ 100కి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అంతే, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 100 కాబట్టి 20.5 + 1, సో 21.5.
సో ఈ 21.5 అనేది ఏంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 2 ఇయర్స్కి 20% అవుతుంది. 20% సింపుల్ ఇంట్రెస్ట్, 21.5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో డిఫరెన్స్ ఎంత 1.5%. సో 1.5% ఎంత చూడండి, ఇక్కడ 1% అంటే ఎంత, దీంట్లో 16,000. 0.5% అంటే ఎంత 800. 16,000 ప్లస్ 800 2400 వస్తుంది, మనకి 2400 వస్తుంది. ఇక్కడ మనం 0.25ని కన్సిడర్ చేయలేదు కాబట్టి, మల్టిప్లై చేయలేదు కాబట్టి చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేది. సో ఇక్కడ 24 అనేది ఒకటే ఆన్సర్ ఉంది. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A man borrowed a certain sum and agrees to repay it by paying 4,000 at the end of the first year and 7,700 at the end of second year if the rate of compound interest compounded annually is 10% per annum, then find the sum borrowed. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఇన్స్టాల్మెంట్ టైప్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 4,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 7,700, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10% పర్ యానం. ఫైండ్ ద సమ్ ఎంత ఇచ్చిండో తెలియదు, బట్ ఇన్స్టాల్మెంట్స్లో ఇంత ఇచ్చాడు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 4,000 ఇచ్చాడు, సెకండ్లో వచ్చేసి 7,700 ఇచ్చాడు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10% అని చెప్పాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని కూడా చెప్పాడు. సో ఇంట్రెస్ట్ అని ఈ ఫస్ట్ అనేది ఎంత ప్రిన్సిపల్ అనేది ఇచ్చాడు అనేది ఫైండ్ అవుట్ చేయాలి సమ్. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఇన్స్టాల్మెంట్స్కి ప్రిన్సిపల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకుంటే మనకి 10% పర్ యానం అన్నాడు. 10% పర్ యానం అంటే ఒరిజినల్గా 100 ఉంటే 10 యాడ్ చేస్తే ఏమవుతుంది 110 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది 11/10 అవుతుంది. సో 11/10. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత చూడండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇక్కడ ఇచ్చాడు మనకి ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ అన్నాడు. సెకండ్ ఇయర్ ఎండ్కి అయిపోతుంది కాబట్టి 2 ఇయర్స్, హోల్ పవర్ 2. ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోల్ స్క్వేర్ చేసి ఈక్వల్ టు ఫస్ట్ అమౌంట్ ఎంత 4,000 ఫస్ట్ అమౌంట్ ఫస్ట్ పే చేసిన తర్వాత ఇంకా ఎన్ని ఇయర్స్ పెండింగ్ ఉంది, 1 ఇయర్ పెండింగ్ ఉంది కాబట్టి సేమ్ మళ్ళీ ఇదే అండి 11/10 ఇంటూ పవర్ 1. 1 ఇయర్ పెండింగ్ ఉంది కాబట్టి 1. సెకండ్ ఇయర్లో నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎంత పే చేస్తుంది 7,700. సో 7,700 ఇక్కడ ఇంకేం పెండింగ్ లేదు, 11/10 హోల్ పవర్ 0 రాసిన యూజ్ ఏం లేదు కాబట్టి ఇది రాయకండి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి పి అనే వాల్యూ వస్తుంది. సో పి వాల్యూ రావాలి కాబట్టి సో ఇక్కడ 1010 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది 4,400 అవుతుంది ఇది, ప్లస్ ఇది 7,700 యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు 121/100. ఓకే, సో ఇది యాడ్ చేయండి ఎంత అవుతుంది 44 ప్లస్ 77 121,100. సో ఇక్కడ 121/100 ఉంది కాబట్టి ఇంటూ పి 121 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒక 2 zeros, ఇక్కడ ఒక 2 zeros. పి ఈజ్ ఈక్వల్ టు 4 zeros. సో పి ఈజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ 10,000. ఆన్సర్ ఇస్ డి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి నేను నెక్స్ట్ 10 daysలో ఒక వీడియో చేస్తాను ఇన్స్టాల్మెంట్స్ పైన. ఇన్స్టాల్మెంట్స్ ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది. What is the next question? What is the difference between simple interest and compound interest on a sum of 8,000 rupees for 2/5 years at the rate of 10% per annum? When the interest is compounded yearly. What is the difference అన్నాడు between simple interest and compound interest? సరే 10% per annum కదా. సో 2 yearsకి ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ కంప్లీట్ కాదు 2/5 ఇంటూ 10% అంటే 5 1s 5 2s 4% వస్తుంది. 4% వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చేస్తాము 10%. సో 10% అంటే ఎంత వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21% వస్తుంది. a ప్లస్ బి ప్లస్ ab/100. సో 10 20, ఇక్కడ 200/100. 200/100 ఏమొస్తుంది, సారీ 100/100 1 వస్తుంది. 1 ప్లస్ 21 అవుతుంది. నెక్స్ట్ E2కి చేయండి. E2కి చేస్తే ఏమవుతుంది 21 ప్లస్ 4 ప్లస్ 21 ఇంటూ 4 84/100. సో 25 ప్లస్
25.84 వస్తుంది. 25.84 వస్తుంది. ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఏమవుతుంది, జస్ట్ ఇవి యాడ్ చేయండి, జస్ట్ ఇవి యాడ్ చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎస్ఐ వచ్చేసి మనకి 24%, సిఐ వచ్చేసి 25.84. సో దీంట్లో డిఫరెన్స్ ఎంత మనకి 1.84 వస్తుంది. సో ఈ 1.84 అనేది దేంట్లో 1.84 ఈ ఒరిజినల్ సమ్ 8,000లో. సో ఒరిజినల్ సమ్ 8,000లో 1.84, జస్ట్ దీన్ని మల్టిప్లై చేయండి 8,000తో. సో లాస్ట్ యూనిట్ డిజిట్ చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్ డిఫరెంట్గానే ఉన్నట్టుంది. ఇక్కడ 2 ఉంది, 5 5 0 5 ఉంటే చూద్దాం. ఓకే, 8 into 4 32, లాస్ట్కి 2 వస్తుంది కాబట్టి 2 ఉన్నది ఇక్కడ, ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదంటే కంప్లీట్గా దీన్ని మల్టిప్లై చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 1% అంటే ఎంత, 80. 1% అంటే 80. ఇక్కడ 0.8 అంటే ఎంత, 64. ఓకే, సో ఇక్కడే మనకి 144 వచ్చేస్తుంది. ఇంకా 3.2 1.04కి 3.2 వచ్చేస్తుంది. సో ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ 3,125 అమౌంట్స్ టు 3,515.20 in 3 years at x% per annum. Interest being compounded yearly, what will be the simple interest on the same sum and for the same time at x plus 2% per annum? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఒక సమ్ తీసుకున్నాడు, దాన్ని 3 yearsలో ఇంత అవుతుంది అన్నాడు, ఇంట్రెస్ట్ వచ్చేసి x%, కాంపౌండెడ్ చెప్తున్నాడు. ఓకే సరే చూద్దాం. 3,515.20 by 3,125 అన్నాడు. సో ఇక్కడ ఈ పాయింట్ తీసేసేయండి, చూద్దాం. పాయింట్ తీసేస్తే ఏమవుతుంది, ఇంటూ 10తో మల్టిప్లై చేయండి, డినామినేటర్లో న్యూమరేటర్లో 20. సో 35. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్లో ఒకసారి చూడండి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4% ఇంట్రెస్ట్ అన్నాం. 4% ఇంట్రెస్ట్ అంటే ఏం చేస్తాం మనం, లేదా 10% ఇంట్రెస్ట్ అంటే ఏం చేస్తున్నాం, 11/10 ఇంటూ 11/10 2 yearsకి అయితే రాస్తాం. 3 yearsకి అయితే 11/10 3 times రాస్తాం. 4 years అయితే 11/10 రాస్తాం. అసలు 11/10 ఎందుకు వచ్చిందంటే 10% కాబట్టి ఒరిజినల్ 100 ఉంది, ప్లస్ 100 ప్లస్ 10 110 అవుతుంది. 110/100 0 క్యాన్సిల్ అయితే 11/10 ఉంది. సో ఇక్కడ 4 times రాస్తున్నాం, అంటే ఇక్కడ ఎదర్ డినామినేటర్ న్యూమరేటర్కి ఎదర్ క్యూబ్ అన్న ఉండాలి, ఎదర్ స్క్వేర్ అన్న ఉండాలి, పవర్ 4 అన్న పవర్ 5 అన్న ఉండాలి. సో అలా ఇదేమన్నా పాసిబుల్ అవుతుందో చూద్దాం. అలా పాసిబుల్ అవుతే ఓకే, పాసిబుల్ కాకపోతే ఇంకా లెంతీ అవుతుంది మనకి. సో దీన్ని ఆఫ్ చేయండి చూద్దాం, డినామినేటర్లో ఆఫ్ చేయండి. 15,625, న్యూమరేటర్ 17 ప్లస్ 5 7 6. ఓకే, సో ఇక్కడ 5 ఉంది, 5 ఉందంటే కంపల్సరీ లాస్ట్ డిజిట్కి పవర్, లాస్ట్ డిజిట్ వచ్చేసి మనకి 5 ఉంటుంది. ఇక్కడ ఏముంటుందని చెప్పలేం. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6కి క్యూబ్ చేస్తే 6 వస్తుంది. సో మనకి ఒక్కసారి చూడండి, ఎదర్ ఇది 15 క్యూబ్ అన్న అయ్యి ఉండాలి, 25 క్యూబ్ అన్న అయ్యి ఉండాలి, 35 క్యూబ్ అన్న అయ్యి ఉండాలి. సో 25 చూడండి, 25 ఇంటూ 25 ఎంత, 625. 625 ఇంటూ 25 62,000 32,000 15,000, ఎగ్జాక్ట్లీ 25 క్యూబ్. ఇది 25 అయిందంటే ఇది ఆటోమేటిక్గా నియర్లీ వాల్యూ ఉంది కాబట్టి 26 అవుతుంది. ఓకే, సో ఇది 26, ఇది 25 కాబట్టి ఈక్వల్ టు 100కి చేయండి డినామినేటర్ ఈక్వల్ టు 100 చేస్తే మనకి పర్సెంటేజ్ ఈజీగా తెలిసిపోతుంది. 4 ఇంటూ 4 చేయండి, 104/100. సో ఒరిజినల్ 100 అవుతే ఇంట్రెస్ట్ 4%. సో ఇక్కడ 4% ఇంట్రెస్ట్ వచ్చింది మనకి. సో ఇక్కడ ఏమన్నాడు, 6% ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది సేమ్ సమ్ ఫర్ ది సేమ్ టైం. సో సేమ్ సమ్ అంటే 3125 సమ్, అండ్ టైం వచ్చేసి
3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6. సో 6% 3 yearsకి కాబట్టి 18%. 18% ఆన్ వాట్? దిస్ అమౌంట్. సో 18 ఇంటూ 31 చూడండి, ఈజీగా తెలిసిపోతుంది. 18 ఇంటూ 31, 18 ఇంటూ 3 ఎంత? 30 ఎంత? 540. 540 ప్లస్ 18, 558. 558 మళ్ళీ ఇక్కడ 2.5 ఉంది. 2.5 అంటే 18లో ఆఫ్ 9 ప్లస్ 4.5. సో 4.5, 5, 6, 2.5. ఆన్సర్ B. B is the right answer. Next, a sum of money was lent in 2 parts in the ratio 4:5 for 4 years and 5 years respectively, both at the rate of 8% per annum simple interest. If the difference between the interest earned from the 2 parts is 4680, then what was the total sum lent? Okay, sum of money in 2 parts చేశాడు. 4:5. సరే 4:5 బదులు 400, 500 వేసుకోండి, క్యాలిక్యులేషన్కి ఈజీ అవుతుంది. 8% per annum, 8%, రెండు సేమ్ ఇంట్రెస్ట్ 8% per annum. ఫస్ట్ది 4 years, సెకండ్ది 5 years. సో ఇక్కడ 4 yearsకి 8% అంటే ఎంత? 32%. సో 100కి 32% అయితే 400కి ఎంత అవుతుంది? 64, 128 అవుతుంది. 128%. ఇది ఎంత అవుతుంది? 8% per annum, 5 yearsకి 40%. 40% 100కి అవుతే 500కి ఎంత అవుతుంది? 200 అవుతుంది ఇక్కడ. సో డిఫరెన్స్ ఎంత చూడండి, డిఫరెన్స్ వచ్చేసి 72%. సో ఇదే కదా మనకి 72%. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఫ్రమ్ ది 2 parts ఈస్ 4680. సో ఈ 72% ఈజ్ ఈక్వల్ టు 4680 ఇచ్చాడు. దెన్ వాట్ వాజ్ ద టోటల్ సమ్ లెంట్? సో టోటల్ ఎంత మనకి? 4 parts ప్లస్ 5 parts, 400 ప్లస్ 500, 900. 4680 డివైడెడ్ బై 72 ఇంటూ 900. సో 9 1s, 9 8s, 8 1s, 8 5s, 8 5s 40 పోతే 68 ఉంది. 8 8s 64, 40 ఉంది. 5, 585, ఇక్కడ ఒక 2 zeros, 585 2 zeros. ఆన్సర్ ఇస్ A is the right answer. A is the right answer. Next, a certain sum amounts to 81,840 in 3 years and 92,400 in 5 years at X% per annum under simple interest. If the rate of interest becomes X plus 2, then in how many years will be the same sum double itself? ఓకే, సో ఇక్కడ మనకి 3 yearsకి అమౌంట్ ఇచ్చాడు, 5 yearsకి అమౌంట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్కి చెప్తున్నాడు. సో 3 yearsకి 5 yearsకి డిఫరెన్స్ ఎంతో చూడండి. మనకి 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో తెలిసిపోతుంది. ఇదెంత? 90,000కి డిఫరెన్స్ ఎంత చెప్పండి? 88,160 యాడ్ చేస్తే ఇది 90,000 అవుతుంది. ఇక్కడ 240 ఎక్స్ట్రా ఉంది, 2400, 560, ఇది 1000. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్. సర్టెన్ సమ్ అమౌంట్స్ ఇన్ 3 years and 5 years per annum simple interest. If the rate of interest becomes X plus 2, ఇది 2 yearsకి కదా, ఇది 2 yearsకి అయితే 2 yearsకి ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 1 yearకి ఎంత అవుతుంది? దీంట్లో ఆఫ్ అవుతుంది. 5, ఇది 280, ఇది 280. సో ఇది 1 yearకి ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3 years చేస్తే కానీ మనకి సమ్ ఫైండ్ అవుట్ చేయలేం. ఒక్క నిమిషం. In 5 years X per under the simple interest. If the rate of interest becomes X plus 2, then how many years? ఓకే, సో ఇక్కడ మనకి 3 years కావాలి కాబట్టి ఈ 2ని యాడ్ చేయండి. యాడ్ చేసేస్తే మనకి 0, 1, 4, 8, 5, 1, 5. సో 15,840 ఇది 3 yearsకి ఇంట్రెస్ట్ అవుతుంది. దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ 81,840 అనేది సమ్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 3 years ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ 3 years ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి
ఒరిజినల్ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. సో దీంట్లో నుంచి ఈ అమౌంట్ తీయండి. 15,840 పోతే 81 నుంచి 15 తీసేసేయండి. 66,000 వచ్చేస్తుంది. 66,000 ఇస్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. 1 ఇయర్కి వచ్చేసింది మనకి. 1 ఇయర్కి ఎంత? 5280. సో దీంట్లో 5280 ఇంటూ 100 చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఎంతో వస్తుంది. సో 2 zeros 1 0 1 0. సో ఈ 66ని ఏం చేస్తే వస్తుంది చూడండి ఒక్కసారి. 66 యూనిట్ డిజిట్ చూడండి. 6 ఇంటూ 8 వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా 8% ఉంటుంది. అది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది 8%. ఫస్ట్ కేసులో 8% ఇంట్రెస్ట్ రేట్, ఇక్కడ ఎక్స్ పర్సెంటేజ్ అనేది 8%. సో ఇక్కడ S+2 కాబట్టి 10%. దెన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ డబుల్ ఇట్ సెల్ఫ్. సో డబుల్ ఎప్పుడు అవుతుంది? 100% అవ్వాలి. సో 10 yearsలో అవుతుంది. ఆన్సర్ C. నెక్స్ట్ క్వశ్చన్, ద రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ టు బి పెయిడ్ ఆన్ sum of 30,000 at 15% per annum after 2/3 years if the interest compounded yearly is. So interest to be paid on a sum of 30,000 at 15% per annum after 2/3 years, interest compounded yearly. So compounded 2/3 కాబట్టి సో 2 years 2/3, 15% 2/3 into 15, 3 5s are 10%. ఓకే, కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు. సో ఈ 15కి 15 ఎంత అవుతుంది? 30 ప్లస్ 220, 32.25 వస్తుంది. A ప్లస్ బి AB బై 100 కాబట్టి 15 ఎంత అవుతుంది? 30 అవుతుంది. 30 ప్లస్ 15 ఇంటూ 15 2.25, 225 డివైడెడ్ బై 100, 32.25 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 32.25 ఇది 10%. 32.25 ప్లస్ 10 42.25 ప్లస్ 32.25 ఇంటూ 10. సో ఇక్కడ ఏమవుతుంది? పాయింట్ ఇటు వచ్చేస్తుంది. ఇలా క్లియర్గా రాస్తాను. 32.25 కాబట్టి ఇది వచ్చేస్తుంది. పాయింట్ ఇంకొక డిజిట్ తర్వాతకి అవుతుంది. సో ఇక్కడ 100 కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? 40. ఇక్కడ 3.225 యాడ్ అవుతుంది. 45.475 వస్తుంది. సో దిస్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇది దేనిపైన ఫైండ్ అవుట్ చేయాలి? 30,000 పైన ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ 45% ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి ఆన్సర్ చూద్దాం. 12,000, 13,000, 14,000, 16,000 వేరియేషన్ చాలా ఉంది కాబట్టి జస్ట్ ఇది కన్సిడర్ చేయకుండా ఓన్లీ 45% కన్సిడర్ చేయండి, సరిపోతుంది. 45 ఇంటూ 3 ఎంత అవుతుంది? 135 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ B is the right answer. Next, a loan to be returned in 2 equal yearly installments if the rate of interest is 10% per annum compounded annually in each installment is 6,534, then total interest charged on. సో ఈ కేసెస్లో ఏంటి? 2 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి ఈచ్ కేసులో 6,534 ప్లస్ 6 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 6,534. సో ఇది ఫస్ట్ది కాబట్టి దీంట్లో ఎంత పే చేస్తాడు? 10% అన్నాడు కదా ఇంట్రెస్ట్. 100 ప్లస్ 10/100 ఇది మనకి 110/100 కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తాం? 11/10 రాస్తాం. సో 11/10 అనేది ఇది ఇంట్రెస్ట్ ప్లస్ సమ్ ఉంది దీంట్లో. సో దీంట్లో టోటల్ 11 పార్ట్స్ ఉన్నాయి. 11 పార్ట్స్లో 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఫైండ్ ద టోటల్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ఇక్కడ ఏంటి? ఇది సెకండ్ ఇయర్లో ఏంటి? 11/10 పవర్ 2. సో 11/10 పవర్ 2 కాబట్టి 121లో 121 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 100 ఫైండ్ అవుట్ చేయాలి. 100లో
ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎంత? ఓన్లీ 21 ఇంటూ 121 డినామినేటర్లో ఉంటే న్యూమరేటర్లో 21. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో 11 5 55, 10 ఉంటుంది, 3 ఉంది కాబట్టి 11 9 అండ్ 4 ఉంది, 11 4 594 వచ్చింది ఇది. ప్లస్ ఇక్కడ ఈ కేసులో చూడండి 11తో చూడండి 11 11 11 5 11 9 11 4 and again 11 5 11 4 51 into 24. 51 into 24 ఎంత వస్తుంది మనకి? 50 540 540 1080 1080 plus 54 1080 plus 54 4 3 1 1. మళ్ళీ అగైన్ ఇది యాడ్ చేయండి 594 8 వచ్చింది. యూనిట్ డిజిట్ 8 ఎక్కడ ఉందో చూడండి. 1728 is the answer. A sum of 25,600 is invested on a simple interest partly at 7% per annum and the remaining at 9% per annum. The total interest at the end of the 3 years is 5832. How much money was invested at 9% per annum? సో ఇక్కడ ఈ అమౌంట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఈక్వల్ పార్ట్స్ అయితే కాదు, ఒక్క పార్ట్ వచ్చేసి 7%కి ఇచ్చాడు, 2 పార్ట్స్ నాన్ ఈక్వల్ పార్ట్స్, ఒకటి 7% పర్ యానం, ఇంకొకటి 9% పర్ యానం ఇచ్చాడు. సో ఈ రెండింటికి కలిపి 3 years తర్వాత ఒక అమౌంట్ వచ్చింది. ఓకే, సో దీంట్లో 9%కి ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 3 yearsకి వచ్చింది కాబట్టి దీంట్లో 1 yearకి ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. సో 1 yearకి కాబట్టి బై 3 చేయండి. బై 3 చేస్తే ఎంత వస్తుంది మనకి? 3 19 57 3 4 3 4 ఓకే 1944 is the interest for 1 year. 1 year ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఈ 9%ని సెకండ్ ఇయర్లో 7% ప్లస్ 2%గా రాయొచ్చు. సో అప్పుడు ఏంటి, ఓవరాల్గా 7% అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు బేసిక్ ప్రిన్సిపల్ పైన. ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది 2%. సో ఓవరాల్గా 7% ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 256 ఉంది, 600 ప్రిన్సిపల్ అమౌంట్. సో దీంట్లో 1% అంటే ఎంత? 256. 1% అనేది 256 ఇంటూ 7 చేయండి సరిపోతుంది. 250 ఇంటూ 7 25 ఇంటూ 7 1750 ప్లస్ 6 ఇంటూ 7 42. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 1792 అనేది 7%కి వచ్చింది. ఎక్స్ట్రా ఏదైతుందో అదే 2% ఆఫ్ సెకండ్ పార్ట్. సో ఇది దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 1792 18 పోతే 144 ప్లస్ 8 156 వచ్చింది మనకి. సో ఈ 156 అనేది ఏంది? 2 parts. 156 is equal to 2% of second part. So 1% is equal to 78. 100% is equal to దీనికి 2 zeros యాడ్ చేయండి. ఆన్సర్ ఇస్ ఓకే 78 లేదా ఎక్కడైనా రాంగ్ చేసామో 1 minute. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత చూడండి, దీంట్లో డిఫరెన్స్ 180, ఇది 1800 అయితే 144 ప్లస్ 8 ఓకే 152, ఇక్కడ 152 కదా. 152ని ఆఫ్ చేయండి ఎంత? ఇది 2% 150 అయితే 1% 76, 100% 7600. సో B is the right answer. Next, at what rate percent per annum will 7200 amount to 7938 in 1 year if interest is compounded half yearly? సో ఈ అమౌంట్ అవ్వాలంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి? హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలి. సో డిఫరెన్స్ ఎంతో చూడండి, డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 738 is the difference. 738 divided by 7200 into 100. ఇది క్యాన్సిల్ అయిపోతే 72 ఉంది. 72 ఉంది కాబట్టి 72 1 72, ఇక్కడ పోదు కాబట్టి 0 పెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది?
18 ఉంది, 18 ఉంది కాబట్టి 72లో 18 అనేది 1/4తో ఆటోమేటిక్గా 25 రాయొచ్చు. సో 10.25. సో 10.25 అనేది మీకు ఆటోమేటిక్గా ఐడియా ఉండాలి. 5% పర్ యానం 5% తీసుకుంటే 2 టైమ్స్కి 10.25 వస్తుంది. అది ఎలా వస్తుందంటే a+b+ab/100. ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఐడియా వస్తాయి. సో ఇది 5%, 5%, 25/100. ఇది 10 అవుతుంది, ఇది 0.25 అవుతుంది. సో 10. సో ఇది హాఫ్ ఇయర్లీ 5%, 5%. ఇక్కడ ఏమన్నాడు, ఎట్ వాట్ రేట్ పర్సెంట్ పర్ యానం అన్నాడు, పర్ యానం అన్నాడు కాబట్టి 10 వస్తుంది. మనం ఇక్కడ హాఫ్ ఇయర్లీ 5% తీసుకుంటే ఇది ఆన్సర్ వస్తుంది. సో ఇయర్లీ కాబట్టి ఇక్కడ 10 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ బారోడ్ ఏ సమ్ ఆఫ్ 30800 at 10% per annum for 3 years, interest compounded annually. At the end of 2 years, he paid a sum of 13,268 rupees at the end of third year. He paid x rupees to clear the debit. What is the value of x? సో ఇక్కడ సమ్ బారోడ్ ఇది తీసుకున్నాడు, 10% పర్ యానం ఫర్ 3 ఇయర్స్కి తీసుకున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ ఈ అమౌంట్ పే చేశాడు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్ ఎక్స్ పే చేసేసాడు, ఎక్స్ రూపీస్. సో ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోండి, క్వశ్చన్ మొత్తం చదవండి, క్లారిటీ ఉంటేనే స్టార్ట్ చేయండి, లేదంటే లాస్ట్ ప్రియారిటీ. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా లేకపోతే లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, లేదంటే ఈ క్వశ్చన్ కనుక టచ్ చేశారంటే టైం అంతా ఇక్కడే పోతుంది. సో ఇది వచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్మెంట్ టైపే. సో ఇక్కడ ఏమన్నాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 30800, 10% 3 ఇయర్స్ కాబట్టి 11/10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నాడు, ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ 13,268. సో సెకండ్ ఇయర్ కాబట్టి ఇంకొక 1 ఇయర్ ఉంటుంది. సో 11/10 పవర్ 1 ప్లస్ థర్డ్ ఇయర్ ఎంత ఎక్స్ పే చేసేసాడు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎలిమినేషన్ మెథడ్ ఏమైనా వర్కౌట్ అవుతుందో చూడండి. లాస్ట్ 200, 620, 400, 510 ఉంది. సరే చూద్దాం మినిమైజేషన్ ఏమన్నా అవుతుందేమో. 3080000 11/10 క్యూబ్ మైనస్ ఇది తీసుకురండి 13,268 11/10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీంట్లో 11/10 కామన్ తీయచ్చు కదా మనం. 11/10 30800 11/10 స్క్వేర్ మైనస్ 13,268 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇది హోల్ మల్టిపుల్ ఆఫ్ 11 కాబట్టి 11తో ఏమైనా మల్టిపుల్ అవుతున్నాయేమో చూడండి, ఒక్కసారి చూద్దాం. 11తో ఏదైనా మల్టిపుల్ అవుతే ఫస్ట్ది 4, 6, ఫస్ట్ది 11తో మల్టిప్లై అవ్వట్లే, 8, 8. సో ఇది మల్టిప్లై అవుతుంది, 6, 6 ఇది మల్టిప్లై అవుతుంది, 7, 7 ఇది మల్టిప్లై అవుతుంది. లేదు ఇక్కడ చూడండి ఇంకేమైనా మినిమైజేషన్ ఛాన్స్ ఉందా. ఇక్కడ 100 వస్తుంది కాబట్టి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది ఇక్కడ 308 into 121 మైనస్ ఇది. క్యాలిక్యులేషన్ కొంచెం చేసే బదులు సరే యూనిట్ డిజిట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా లేదా, యూనిట్ డిజిట్ ఛాన్స్ లేదు. డిజిటల్ సమ్ చూడండి, డిజిటల్ సమ్ చూద్దాం. ఇక్కడ ఎంత వస్తుంది, ఇది 2/1 2, ఇది ఎంత 11 అంటే 2 into 4 మైనస్ 4 2 6 6 12 8 20 ఇది 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ ఏమొస్తుంది 8 - 2 6 6 into 2 12 అంటే 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఇక్కడ ఏమైనా డిజిటల్ సమ్ అలా ఏమైనా డిఫరెన్స్ ఉందా చూద్దాం. 8 8 16 16 అంటే 7 ఇది కాదు. ఇక్కడ ఎంత 10 + 2 12 ఇది 3 వచ్చింది. ఓకే ఇది ఎంత వస్తుందో చూద్దాం. 8 8 + 6 14 ఇది 5 వస్తుంది. సో ఇది కాదు ఇది కాదు, ఇది ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి మనం 11 మల్టిపుల్ చూసాము, అది వర్కౌట్ అవ్వలేదు. యూనిట్ డిజిట్ చూసినా అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేదు. నెక్స్ట్ డిజిటల్ సమ్ చూస్తే వర్కౌట్ అయింది. ఇది ఏది కాదనుకుంటే ఇది మల్టిప్లై చేయండి. మల్టిప్లికేషన్స్
పర్ఫెక్ట్గా ఉంటే చేయొచ్చు, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 308 ఇంటూ 121, 120 ఇంటూ 308 చేయండి, నెక్స్ట్ ఇంటూ 1 చేయండి, సబ్ట్రాక్ట్ చేసేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 18 కదా, నెక్స్ట్ 19. A sum of rupees 9,500 amounts to 11,495 in 2 years at a certain rate of percent per annum, interest compounded yearly. What is the simple interest on the same sum for the same time, double the rate? సో ఇక్కడ డిఫరెన్స్ ఎంతో చూడండి, 2 yearsలో ఎంత, సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ annum కాంపౌండెడ్ ఇయర్లీ. సో ఇక్కడ చూడండి ఎంత ఎంత ఇంక్రీజ్ అయిపోయింది ఇది. ఇంక ఇక్కడ ఒక 5 యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది 2000 అవుతుంది. 1995 డిఫరెన్స్. ఇది ఎన్ని ఇయర్స్కి, 2 yearsకి. దీనిపైన దీనిపైన. సో 1995 ఇంటూ 100 0 0. సో 95 2s 190 అండ్ 95 21 అంటే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 10%, ఇయర్కి 10% అయితే 2 yearsకి 20% అవుతుంది. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే 2 years టైము, రేట్ వచ్చేసి 10% పర్ యానం, డబుల్ ది రేట్ అన్నాడు, 20% చేయండి, 20% 2 yearsకి 40% ఆన్ వాట్, దీనిపైన. ఇక్కడ 10% అంటే ఎంత, 9,950, 20% ఎంత అవుతుంది, 1,900 అవుతుంది. సో 40% ఎంత, 3,800 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, Atul borrowed a sum of 12,000 rupees and agreed to repay it by paying 4,800 at the end of the first year and 9,240 at the end of the second year. What is the rate of compounded annually? Okay, Atul borrowed sum. So 12,100 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ తెలియదు మనకి, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి 100 ప్లస్ r is the interest rate is equal to at the end of the first year, at the end of the second year. So first year ఎంత, 4800, 100 ప్లస్ ఇక్కడ స్క్వేర్, ఇది 2 yearsకి, r by 100 ఇక్కడ 1 పర్, ఇంకా ఇది ఫస్ట్ ఇయర్ రిమైనింగ్ ఎంత ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. జనరల్గా అయితే ఇది n, ఇది n-1 ప్లస్ 2940, ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 100 ప్లస్ r బై 100 హోల్ పవర్ 0 అవుతుంది కాబట్టి 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి r వాల్యూ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో సాల్వ్ చేయడం కంటే ఈ వాల్యూస్ కొంచెం చిన్న వాల్యూస్ ఉంటే సాల్వ్ చేయండి, లేదా ఇంత పెద్ద వాల్యూస్ ఉంటే టైం తీసుకుంటుంది కాబట్టి త్రూ ఆప్షన్ వైజ్ వెళ్ళడం బెటర్ నాకు తెలిసి. సో ఆప్షన్ వైజ్ ఒక్కసారి అయితే ఈజీగా అయితే 10తో చేయొచ్చు. సో 10తో ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ 12,000 11/10, ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేస్తే 11/10 వస్తుంది. 2 yearsకి ఇది స్క్వేర్, ఇది 4,800 11/10 ప్లస్ 92400, ఇది ఈక్వల్ అయిపోయిందంటే మనకు ఆన్సర్ ఓకే. 0 0 క్యాన్సిల్, ఇక్కడ ఇది 2 zeros వస్తుంది కాబట్టి 2 zeros పోతే 120 ఇంటూ 121 ఈజ్ ఈక్వల్ టు, ఇది 48,048,048 0852 ప్లస్ 9250. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, దీన్ని ఈ రెండు యాడ్ చేస్తే ఈ ఆన్సర్ కూడా సేమ్ ఉండాలి. ఈ ఆన్సర్ ఎంత, 120 ఇంటూ 120, 12 స్క్వేర్ ఎంత అవుతుంది, 1440 అవుతుంది. ప్లస్ అగైన్ ఇంకొక 120, 14520 వస్తుంది. ఇది 14520 వస్తుందా లేదా చూడండి. 9,000 ప్లస్ 5,000 1,400, ఓకే, 280 240 520. సో ఆన్సర్ ఈస్ సేమ్ వచ్చింది కాబట్టి 10% పర్ యానం. నెక్స్ట్ క్వశ్చన్, what is the difference between compound interest, compounded yearly, compounded half yearly for 18 months, 20% per annum on sum 12,000? సో ఇక్కడ 20% per annum అన్నాడు, 18 monthsకి అంటుండు. సో ఫస్ట్ ఏంటి, కాంపౌండెడ్ ఇయర్లీ చేద్దాం. ఇయర్లీ అంటే ఎంత, ఫస్ట్ ఇయర్ 20%, నెక్స్ట్ 18 months కాబట్టి 10% అవుతుంది. సో ఇయర్లీ చేస్తే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పలేదు కాబట్టి ఇక్కడ
30 AB plus AB by 100 A plus B 20 plus 10 30 30 plus 3 33 వస్తుందా 32 వస్తుంది 200 by 100 32% ఇది అవుతుంది ఇది ఇయర్లీ చేస్తే అండ్ హాఫ్ ఇయర్లీ చేస్తే 10% 10% 10% 33.1 వస్తుంది సో ఇక్కడ ఎక్స్ట్రా ఎంత వచ్చింది 33.1 ఎంత వచ్చింది అంటే 11 క్యూబ్ వచ్చేసి మనకి 1331 డివైడెడ్ బై 1000 సో ఇక్కడ ఎక్స్ట్రా ఎంత 331 వస్తుంది సో అలా డైరెక్ట్ చెప్పేసాను నేను సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1.1 సో ఈ 1.1 మనకి ఆన్సర్ 1% అంటే ఎంత 120 0.1 అంటే ఎంత 12 120 plus 12 132 is the answer is D. Okay, next question. Okay, this is the last question. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీకు యూజ్ అయితే 100% యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ దీని డీటెయిల్స్ ఇంకా దీనికి కావాల్సిన మెటీరియల్ ఏదైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఉంది డిస్క్రిప్షన్ నుంచి లింక్ ఓపెన్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ఇట్